ఈ జెన్ఏఐ కానీ లేకపోతే ఏఐ కానీ ఇలాంటి మీరు వర్క్ చేసేటప్పుడు వినిపించినాయా, లేకపోతే లాస్ట్ 2 years నుండే ఇది స్టార్ట్ అయిందా? జెన్ఐ అనేది ఈ టర్మ్ లాస్ట్ 2-3 years నుంచే స్టార్ట్ అయింది. ఏఐ కానీ డేటా సైన్స్ కానీ అది ద కైండ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ కానీ మీరు చూస్తే దే ఆర్ బీన్ ఇంటూ 1970s 80s లోనే దే ఆర్ ఇంటూ రీసెర్చ్. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వాజ్ వెరీ రేర్. అంటే ఇండియాలో యూ మైట్ సీ సమ్ పీపుల్ ఫ్రమ్ లోకల్, ఇక్కడ you would get a chance to explore with big talented people from other countries. Yes. Like one of my team China వాళ్ళు ఉన్నారు, okay US లో ఉన్నారు, okay from Africa. So ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది. Freshers are struggling. Every year there are so many master students who are coming. స్కిల్ ఉండాలి. స్కిల్ ఉన్నప్పుడు whether you are 10 years experience or 15 years experience or 20, నెట్వర్కింగ్ ఉంటే దట్ ఈస్ వెరీ ప్లస్ పాయింట్ రాదర్ కంపేరింగ్ టు ఇండియా. ఇక్కడ ఎంత ఎర్లీగా అప్లై చేయడం స్టార్ట్ చేస్తే ద ఎర్లీ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్స్. సో డేటా సైన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు రాదర్ దాన్ ఫ్రెషర్స్. డేటా సైన్స్ లో మళ్ళీ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్స్, నీకు బేసిక్స్ గురించి తెలియకపోతే డైరెక్ట్ జెన్ఐకి వెళ్ళి నేను చాట్ బాట్ బిల్డ్ చేస్తానంటే దట్ వుడ్ నాట్ సస్టైన్. ఇండియాలో సాఫ్ట్వేర్ ఏది చేయని సిఎస్ చేయని, సో దే ఆర్ టర్నింగ్ ఇంటూ ద డేటా సైన్స్. ఎందుకని అలాగా? అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ద హాటెస్ట్ జాబ్ ఇన్ ద మార్కెట్ 21st centuryలో ద హైయెస్ట్ శాలరీ అంటే డేటా సైన్స్కి వస్తుంది. సో అరౌండ్ ఫ్రెషర్స్కి అరౌండ్ 100K 120K వరకు ఉండొచ్చు. ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ జెన్ఏఐ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో? సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ వేర్ యూ అప్స్కిల్ యువర్ సెల్ఫ్ ఇన్ జెన్ఐ అండ్ దెన్ దెర్ ఆర్ కంపెనీస్ టు రిక్రూట్. అయితే జెన్ఐ బూమింగ్లో ఉంది బికాస్ ఎవ్రీ ఇండస్ట్రీ రిక్వైర్స్ దిస్ కైండ్ ఆఫ్ యూస్ కేస్. బికాస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ మధ్య మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. ఈ పాడ్కాస్ట్లో డిఫరెంట్ పీపుల్ని తెచ్చి మనం వాళ్ళని క్వశ్చన్స్ అడిగి అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ దాంట్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి యూఎస్ఏ వచ్చే ముందు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా సోఫార్ మనం సివిల్ ఇంజనీర్స్ని అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం కాంటాక్ట్ అయ్యి మాట్లాడాం. బట్ ఈరోజు డేటా సైన్స్ ఇండియా నుండి ఎవరైతే మాస్టర్స్కి వస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది డేటా సైన్స్ అనే బ్యాక్గ్రౌండ్. ఈ డేటా సైన్స్ని మనం రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year నుండి చూసుకుంటే అందరూ డేటా సైన్స్ అండ్ జెన్ఏఐ, పైథాను అండ్ మిషన్ లెర్నింగ్ ఇలా ప్రతి కాన్సెప్ట్ ఇలాంటివి చూస్తున్నారు. వీటి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అండ్ ఆ కోర్సెసే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళలో కొంతమందికి మంచి జాబ్స్ కూడా వచ్చినాయి. అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే, ఈ కెరియర్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాగ మనం ప్లాన్ చేసుకుంటే ఒక మంచి శాలరీ వచ్చే జాబ్ అయితే మనం యూఎస్ఏలో వస్తుంది అనేవి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు సందీప్ ఉన్నాడు. సందీప్కి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉంది డేటా సైంటిస్ట్గా. సో తను ఇప్పుడు జెన్ఏఐ మీద వర్క్ చేస్తున్నాడు. ఒకసారి మనం అతన్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. హోప్ మీకు అయితే ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. సో హాయ్ సందీప్. హాయ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. మనం అడిగినమ్మంటే మీ టైం ఇచ్చి అండ్ వీకెండ్ నాకు తెలుసు ఎంత బిజీ ఉంటామో, బట్ స్టిల్ స్టూడెంట్స్కి చెప్పాలి. సో చాలామంది కొన్ని థింగ్స్ మిస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పడానికి రెడీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దట్స్ వేర్ నేను చూస్తూ ఉంటాను అంటే స్టూడెంట్స్ని ఎలా కనెక్ట్ కావాలి, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా షేర్ చేయాలి అని. ఐ థింక్ VConnect గ్లోబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ టాక్ విత్ మెంటర్ ద స్టూడెంట్స్ కానీ. ఇట్స్ గుడ్. యా, థ్యాంక్ యూ సందీప్. సో ఇప్పుడు ఒకసారి నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అయితే నేను అడుగుతా. సో దాన్ని బట్టి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్, మీరు ఇండియాలో 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 9 years డేటా సైంటిస్ట్గా వర్క్ చేశారు. సో ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఏంటి, ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ, అండ్ సో బ్యాచిలర్స్ ఎప్పుడైపోయింది, ఆ తర్వాత ఏం చేసి ఒక బీయింగ్ ఏ డేటా సైంటిస్ట్గా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ 9 years తర్వాత యూఎస్ఏ వచ్చారు. సో ఏంటి అసలు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్? సో వెల్, అందరిలాగానే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా యూజువల్లీ అందరికి ఇదే ట్రెండ్ ఉంటుంది, అంటే యూఎస్కి వెళ్ళడం, బ్యాచిలర్స్ కాగానే మాస్టర్స్ కోసం వెళ్ళడం అంటూ ఉంటుంది. కానీ వేరే వాజ్ డిఫరెంట్. రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తేనే దెల్ బి గుడ్ ఆపర్చునిటీస్ అనేది విన్నాను. సో ఐ రాదర్ స్టార్టెడ్ మై కెరియర్ టు డేటా సైన్స్. ఇంకా మా బ్రదర్ కానీ ఫ్యామిలీ కానీ డేటా సైన్స్లో ఉన్నారు. హీ వాజ్ మై గైడ్ మూవింగ్ ఇన్ టు డేటా సైన్స్. సో ఫస్ట్ నేను శాండ్వైన్ టెక్నాలజీస్లో యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. దెన్ ఐ వర్క్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 5-6 years. దెన్ అక్కడ నుంచి నేను IBMకి మూవ్ అయ్యాను. ఐ వర్క్ దేర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. దెన్ ఎట్ లాస్ట్ యాక్సెంచర్లో నేను కరోనా పీరియడ్లో అది చేస్తున్నాను. సో దెన్ ఐ థాట్ ఆఫ్ వై కాంట్ వి గో డూ మాస్టర్స్ లేదా యూఎస్కి వెళ్ళడం అని. యూఎస్ వెళ్ళడం ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సో దెర్ ఆర్ 2 options యాజ్ యూ ఆల్సో నో.
H1B ఉంటుంది, లేదంటే ఆఫీస్ తరఫున, లేదంటే మాస్టర్స్ చేయడం ఉంటుంది. Yes. ఐ నో H1B ప్రాసెస్ కానీ లేకపోతే ఆ పికింగ్ కానీ ఇక్కడికి వచ్చి మరి జాబ్ వెతుకోవడం లేదా ఆ జాబ్ చేయడం కానీ లిటిల్ హెక్టిక్ అనిపించింది నాకు. సో నేనేం చేశానంటే మాస్టర్స్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ అనుకున్నాను. మాస్టర్స్ ఐ అప్లైడ్ ఫర్ కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఐ చోజ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ మెయిన్లీ బికాస్ ద కరికులం కానీ లేకపోతే ద స్కాలర్షిప్ కానీ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండడం. And then masters again that depends, 1.5 year lo cheyochu, 2 year lo cheyochu. Then I've completed in 1 year. Okay. Taking 4 ఇంకా 2 courses summer lo తీసుకొని which have saved a lot of money because insurance గానీ tuition fee గానీ every semester కు ఉంటుంది, summer కు ఉండదు. And I already know I have 9 years of experience in data science, so ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ నాకు వచ్చి ఉంటాయి కాబట్టి it was a cake walk for me. 1 year it's like అలా చేసి then I've started my preparing for the interviews, try to crack that, and successfully at last I've cracked. I'm currently working as a data science manager in top company. So that's where it is. దట్స్ గ్రేట్. సో చూసారు కదా మన సందీప్ జర్నీలో ఫస్ట్ ఫ్యామిలీ అంతా డేటా సైన్స్ అన్నారు. సో ఫ్యామిలీ అంతా డేటా సైన్స్ లోనే బెటర్ గైడెన్స్ అయితే వస్తుంది. సో అదైతే నేను యాక్సెప్ట్ చేస్తా. సో వన్ థింగ్ ఏంటంటే సందీప్, నాకు ఇప్పుడు ఇక్కడ జెన్ ఏఐ మీద మాట్లాడుతున్నారు. ఈ జెన్ ఏఐ కానీ లేకపోతే ఏఐ కానీ ఇలాంటివి మీరు వర్క్ చేసేటప్పుడు వినిపించినాయా, లేకపోతే లాస్ట్ 2 years నుండే ఇది స్టార్ట్ అయిందా? సో వెల్ ఈ జెన్ ఏఐ అనేది ఈ టర్మ్ లాస్ట్ 2-3 years నుంచే స్టార్ట్ అయింది. బట్ వేరాజ్ ఏఐ కానీ డేటా సైన్స్ కానీ అది ఉంది ఎప్పటి నుంచో. ద కైండ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ కానీ మీరు చూస్తే దే ఆర్ బీన్ ఇంటూ 1970s 80s లోనే దే ఆర్ ఇంటూ రీసెర్చ్. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వాజ్ వెరీ రేర్. కాకపోతే అందులో దట్స్ వాట్, సో కొన్ని కంపెనీస్ డేటా సైన్స్ ముందుకెళ్తాయి. సో ద మెయిన్ బిజినెస్ దే రన్ విత్ సాఫ్ట్వేర్ ఆర్ టూల్స్ కానీ జావా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెళ్తుంది. ఓన్లీ ద కంపెనీస్ హూ వాంట్ టు గో హెడ్, అది కూడా దాటి దే వాంట్ టు టేక్ ద ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా, అలాంటి చాలా తక్కువ కంపెనీస్ ఉండే. సో దట్స్ వేర్ అలా డేటా సైన్స్ ఏఐ నుంచి వచ్చింది. దెన్ జెన్ ఏఐ ఇస్ లైక్ లాస్ట్ ఇయర్ లైక్ 23-22 నుంచి దిస్ టర్మ్ హ్యాస్ బీన్ సో పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎవరు చూసినా కానీ, అండ్ థ్యాంక్స్ ఫర్ చాట్ జీపీటీ వేర్ ఎవ్రీవన్ కెన్ యూస్ దట్ అండ్ దెన్ get whatever information you want. So that's where a trend ala marinది అనమాట. ఇంకా in some of the industries, right, if tech companies లో డేటా సైన్స్ అనేది చాలా వాడతారు. వేరే టెలికామ్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ ఎనర్జీ, మన హ్యూస్టన్ లో ఆయిల్ అండ్ ఎనర్జీ కానీ గ్యాస్ కానీ వీళ్ళు అంత ఎక్కువ వాడరు ఈ డేటా సైన్స్ కోర్ గా. అంటే దే యూజువల్లీ మోస్ట్లీ ఫర్ డేటా విజువలైజేషన్ కి వాడతారు, డేటా ఇంజనీర్ కి వాడతారు. కానీ ద ఇన్సైట్స్, ద ఫోర్కాస్టింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ ఇట్ ఈస్ లిటిల్ రేర్ ఫర్ దెమ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దో. సో అలానే సో దట్స్ వేర్ దెన్ జెన్ ఏఐ వచ్చింది. జెన్ ఏఐ ఇస్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫీల్డ్ కానీ, ఓకేనా. లైక్ యూ సీ చాట్ జీపీటీ, ఇట్ హెస్ బీన్ ట్రైన్ ఫ్రమ్ వికీపీడియా కానీ బయట ఆన్లైన్ సోర్స్ కానీ వెబ్సైట్ కానీ అన్నింటి నుంచి ట్రైన్ అయ్యి యూ ఆస్క్ ఇట్ ఎనీథింగ్, ఓకే, దాని ఆన్సర్ ఇచ్చేస్తుంది అది. ఓకే, సిమిలర్లీ ఇలాంటి యూస్ కేసెస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అడుగుతున్నాయి, టెలికామ్ కానీ హెల్త్ కేర్ కానీ, బికాస్ ఐ బీన్ బిల్డింగ్ చాట్ బాట్స్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్. వాళ్ళకి ఏంటి అంటే దేర్ ఆర్ డేటా సెక్యూరిటీ, ఓకే, దే కాంట్ గివ్ దిస్ డేటా ఆన్లైన్ లో పెట్టలేరు. Okay, so what they have is internal database ki they have this materials and they want a chat bot, AI bot. Inta mundu AI bot unte, but Gen AI chat bot antaru. With this we can ask it a question and according to the documents it will give you the answer. సో నవడేస్ ఏంటి అంటే అన్ని స్టార్ట్అప్స్ కానీ ఇవి కానీ దే ఆర్ ఇంటూ మోర్ జెన్ ఏఐకి వెళ్ళి చాట్ బాట్ బిల్డ్ చేద్దాము, అలా చేద్దామని దేర్ ఆర్ హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ వైజ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గుడ్. జెన్ ఏఐ అన్ని ఇండస్ట్రీకి పనికొచ్చే యూస్ కేస్, దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ట్రెండ్ నౌ. మేము కూడా చాలా కంపెనీస్ నుండి వింటున్నాం జెన్ ఏఐ నుండి ఇలాగా ఆపర్చునిటీస్ మంచిగా ఉన్నాయని చెప్పేసి. జెన్ ఏఐ నేర్చుకోవడానికి కూడా సోర్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయని, అండ్ ఆల్సో జెన్ ఏఐ చెప్పే వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి. సో దట్స్ అ గ్రేట్ అండ్ వీఆర్ like it's a great, you got an opportunity to work as a Gen AI engineer in so and so company. సో దట్స్ గ్రేట్. అండ్ ద వన్ థింగ్ మీరు అన్నారు కదా చాట్ జీపీటీ, థ్యాంక్స్ టు చాట్ జీపీటీ అని ఇండియాలో ఎంత యూటిలైజ్ చేసుకుంటారో చాట్ జీపీటీ నాకు తెలియదు కానీ, బట్ యూఎస్ఏ లో ఉన్న మాస్టర్ స్టూడెంట్స్ కి అయితే అదొక గాడ్ గిఫ్టెడ్. సో అది అసైన్మెంట్స్ లో చూస్తుంటారు స్టూడెంట్స్ దగ్గర కూడా 12 o'clock డెడ్ లైన్ ఉంటే 10 o'clock కి చాట్ జీపీటీలో కొట్టేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ యూ షుడ్ అండర్స్టాండ్, చాట్ జీపీటీ ఇప్పుడు ఈ రోజు ఆన్సర్ ఇస్తుంది, రేపు తప్పిస్తుంది, అది తెలియకపోవచ్చు. కానీ నువ్వు అర్థం చేసుకొని చేయడమే డెడ్ లైన్ ముందు కాకుండా. బట్ అగైన్ ఐ థింక్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ టు క్రాక్ దిస్, ఎన్నో క్రాక్ చేశారు. ఇది ఒక అది నిజమే. తర్వాత మీరు ఇప్పుడు సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు పర్సనల్ గా
VConnect Globe ప్లాట్ఫామ్ లో 1-to-1 సెషన్స్ ఇస్తున్నారు. వై యూ జాయిన్ ద VConnect Globe? సో నేను స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు మాస్టర్స్ చేద్దామని వచ్చి, బికాస్ ఐ హ్యావ్ 9 years of experience. నాకు డైరెక్ట్ జాబ్ రావాలన్నా కానీ దట్ షుడ్ నాట్ బి డిఫికల్ట్ థింగ్. బట్ వేరాస్ సమ్వేర్ నాకు స్టూడెంట్స్ తోనే కనెక్ట్ కావాలి. ఓకే, స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, బికాస్ నాకంటే ఉన్నారు హెల్ప్ చేయడానికి, బట్ అందరు స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్. డోంట్ థింక్ దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్ వెన్ ఐ వాస్ దేర్. కానీ ఇప్పుడు ఈ వీకెండ్ చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెంటర్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గెటింగ్ నో అక్కడ ఏం జరుగుతుంది. క్యూరియాసిటీ టు టెల్ అబౌట్ క్యూరియాసిటీ, రైట్? నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఆఫీస్ లో ఏమైతుంది, బికాస్ జావా కానీ పైథాన్ కానీ వీ డూ, బట్ ఆఫీస్ అసలు ఏం చేస్తారు వీళ్ళు అనే క్యూరియాసిటీ. సో ఎవ్రీ వన్ లైఫ్ లో క్యూరియాసిటీ ఉంటుంది. ద సేమ్ థింగ్ ఇలానే మాస్టర్స్ అంటే ఏంటి, అక్కడ ఎట్లుంటది, లేకపోతే ద పార్ట్ టైమ్స్ కానీ రీసెర్చ్ జాబ్స్ కానీ అది కానీ ఉంటుంది. సో రాదర్ నాకు అక్కడ అంత ఎఫెక్టివ్ మెంటర్ కానీ అది కనిపించలేదు. వేరేస్ ఇక్కడ VConnect Globe చూసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెంటర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వేర్ దే ఇంటరాక్ట్. సో యుల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ నువ్వు అక్కడ నుంచి రాకముందే, బికాస్ నేను చాలా మంది స్టూడెంట్స్ చూసాను. సో ఇండియాలో ఉన్నప్పుడు వేరే పర్స్పెక్టివ్ ఉండే, మాస్టర్స్కి వచ్చాక వేరే పర్స్పెక్టివ్ అయింది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్. యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ నీకు తెలిస్తే యూ ఆర్ అ బెటర్ పర్సన్ టు డిసైడ్ ఆన్ యువర్ లైఫ్. సో దట్స్ వేర్ VConnect is the platform I chose to connect with the students, help them whatever the doubts they have. Yeah, that's great actually. ఇక్కడ అంటే 9 years of experience ఉండి మనం స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి అన్న థాట్ రావడమే కొంచెం కష్టం. ఇప్పట్లో ఎవరు నా జాబ్ ఉందా లేకపోతే నేను ఇంకా గ్రో అయినా అనేది చూసుకునే వాళ్ళే కానీ, బట్ ఇలాగా ఇంకా నేను హెల్ప్ చేయాలి పీపుల్ కి, తెలియని వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికొకరికి హెల్ప్ అవ్వాలి అని అనుకోవడం. సో దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ VConnect Globe. ఓకే, సో ఇప్పుడు ఇండియాలో మీరు జాబ్ చేశారు, ఓకే, అండ్ ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 months అవుతుందేమో జాబ్ లో స్టార్ట్ అయ్యి. ఎలా అనిపించింది అక్కడ వర్క్ గానీ ఇక్కడ వర్క్ గానీ? ఎలా అనిపించింది? కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపించింది? సో మోస్ట్లీ నేను చెప్పేది ఇండియాలో టెక్ పీపుల్ అంటే టెక్, అక్కడ టెక్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కల్చర్ కి యూ విల్ హ్యావ్ లెస్ ఇంట్రెస్ట్ కానీ లెస్ ఎక్స్పోజర్ ఉంటుంది. వేరాస్ హియర్ యూ హ్యావ్ ఎ మల్టీ కల్చర్. అంటే ఇండియాలో యూ మైట్ సీ సమ్ పీపుల్ ఫ్రమ్ లోకలైట్స్ వుడ్ కమ్ దేర్, బట్ ఇక్కడ యూ వుడ్ గెట్ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ విత్ బిగ్ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. లైక్ వన్ ఆఫ్ మై టీమ్ చైనా వాళ్ళు ఉన్నారు, ఓకే, US లో ఉన్నారు, ఓకే, ఫ్రమ్ ఆఫ్రికా. సో దీస్ పీపుల్, రైట్, యూ గెట్ ఎ ఛాన్స్, ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది. రాదర్ అంటే ఇట్ ఈస్ రేర్ ఇన్ ఇండియాలో. ఈవెన్ దో ఇఫ్ యూ వర్క్ ఇన్ MNC కంపెనీ, ఇట్ ఈస్ వెరీ రేర్ నువ్వు ఇంటర్నేషనల్ టాలెంట్ తీసుకొని వాళ్ళతో పని చేసి దెన్ యూ వుడ్ గ్రో, రైట్? దట్ ఎవ్రీ వన్ జాబ్ చేసేది దేనికి అంటే గ్రో కావడానికి. ఎలా గ్రో అవుతున్నావు, హౌ ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. సో ఇక్కడ నాకు అది నచ్చింది, ద ఎక్స్పోజర్ కానీ, ఓకే, ద టాలెంట్ ఫ్రమ్ దేర్, వాళ్ళ అప్బ్రింగింగ్ నుంచి వాళ్ళ టెక్నాలజీ కానీ, హౌ యూ కెన్ లెర్న్ అండ్ హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్ ద థీమ్. That's one thing I learned, and the second thing is also the culture గానీ ఇక్కడ rather than work life balance కదా. నాకు ఇండియా కన్నా కొంచెం US లో work life balance చాలా బెటర్ అనిపించింది. the Indian companies or the pressure they have, but here the life is cool. But again everyone want to come to US, but there are struggles గానీ ఉన్నాయి, లేదా కేక్ వాక్స్ ఉన్నాయి. It depends on them. So నేను మెయిన్ గా చూసేది ఏంటంటే, if you have a skill either in US or India, anywhere in the world, if you have a skill, and then you can be a successful person. Skill is the main important, and నేను చాలా మంది కలిసినప్పుడు అదే చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక ఫాలోఅప్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది నీలాగనే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇక్కడికి రావాలనుకుంటున్నారు, ఈవెన్ దో దే హ్యాడ్ ఎ ఫ్యామిలీ, లైక్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 10, 20, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు రావాలనుకుంటున్నారు. ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్? సో అదే అండి, 10-15 years experience, it depends upon the family. Like everyone has a family, అలా ఉంటుంది. సో ఆ రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ఎప్పుడు ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి బ్యాచిలర్స్ కాగానే దే రిస్క్ తీసుకొని వచ్చేస్తారు వితౌట్ అన్ ఎక్స్పీరియన్స్, దెన్ దే స్ట్రగల్. సమ్ పీపుల్ కి కోఆప్ కానీ ఇంటర్న్షిప్ గురించి వస్తుంది. కొంతమంది హౌ స్కిల్ దే ఆర్. ద మెయిన్ థింగ్ ఏమన్నా స్కిల్ ఉండాలి. ఫస్ట్ స్కిల్ ఉన్నప్పుడు వెదర్ యూఆర్ 10 years experience or 15 years experience or 20, మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తుంటాం. గ్రేట్ పీపుల్ లైక్ KFC కానీ, దే స్టార్టెడ్ వెరీ లేట్ బట్ హీ వాస్ సక్సెస్ఫుల్, పెద్ద పెద్దలు. సో ఐ డోంట్ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ వుడ్ మ్యాటర్. ఇక్కడైతే నాకు మ్యాటర్ అయింది. సో రాదర్ ఏంటి అంటే, నా కంపెనీలో కానీ దే ఆల్రెడీ నో ఐ వర్క్డ్ ఇన్ బిగ్ కంపెనీస్, ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ లార్జర్ టీమ్, అండ్ దట్స్ వై ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. సో అలా ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. బట్ వేరాస్ ఫ్రెషర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. నువ్వు చూస్తుంటే అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ సో మెనీ మాస్టర్ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్. చాలా మంది వస్తున్నారు, అండ్ ద కాంపిటీషన్ ఇస్ మోర్. ఓకే, ఆపర్చునిటీస్ కాదు, ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్స్ కి యూ షుడ్ గ్రో అప్ యువర్ స్కిల్.
స్కిల్ నేర్చుకోవాలి. అందరూ ఫ్రెషర్స్ ఉన్నారు, దాంట్లో నీ స్పెషాలిటీ ఏంటి, దట్స్ హౌ కంపెనీ నీడ్స్, రైట్? ఆ స్పెషాలిటీ నువ్వు బిల్డ్ చేసుకొని వెదర్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఏ ఫ్రెషర్, దెన్ యూ కెన్ క్రాక్ ఆర్ ఎనీ ఆఫ్ ద జాబ్స్. ఓకే, ఐ థింక్ యూ ఆల్మోస్ట్ ఆన్సర్ టు ద వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్తో నేను కనెక్ట్ అవుతుంటా. సో దే ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, వాళ్ళకి రీసెంట్గానే పాస్డ్ అవుట్ అయిపోయారు. ఇప్పుడే వద్దామన్నట్టు వాళ్ళకి థాట్ ఉంది, లేదంటే ఎక్స్పీరియన్స్ వచ్చినాక వస్తే బాగుంటుందా అని. నువ్వైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే ఏం చెప్తావు? ఓకే, కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని రండి అంటవా, లేదంటే ఇక్కడికి వచ్చేనా కష్టపడి నేర్చుకొని క్రాక్ చేసేటట్టు ఉండండి, లేకపోతే కంపెనీస్ ఇక్కడున్న కంపెనీస్ ఎలా చూస్తాయి ఒక పర్సన్ హైర్ చేసుకోవాలంటే ఏం చూస్తారు, ఏముంటే బెటర్ అని? సో వెల్, నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే రాదర్ బీటెక్ కాగానే నువ్వు వస్తే దట్ షుడ్ నాట్ బి అన్ ఐడియల్ ఆప్షన్. సో రాదర్ ఇఫ్ నీకు ఆప్షన్ ఉంటే, ఇఫ్ యూ క్రాక్ ఎ జాబ్ అక్కడ, సో అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంట్, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో. బికాస్ ఇక్కడ నేను చూసానంటే యూఎస్లో అంత నేర్పించడం కానీ లేకపోతే అంత కానీ ఉండదు. సో ఇఫ్ యూ హ్యావ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 2 years కానీ 3 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ వుడ్ యాడ్ ఎ లాట్. ద కైండ్ ఆఫ్ ఆన్సర్ నువ్వు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడం కానీ లేకపోతే ద కైండ్ ఆఫ్ టెక్నికల్ వాళ్ళు అడిగినప్పుడు వాట్ ఆర్ లుకింగ్ ఇస్, సి ఎనీవన్ గివెన్ ఏ జాబ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, బికాస్ యూ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్ అండ్ యూ వర్క్డ్ ఫర్ దట్ రాదర్ దాన్ ఏ ఫ్రెషర్. ఫ్రెషర్స్ మేబీ ఇంటర్న్షిప్, బికాస్ ఇంటర్న్షిప్ దే వాంట్ ఏ న్యూ టాలెంట్, జెన్జీ టాలెంట్ వాళ్ళకి కావాలి, న్యూ టాలెంట్ కాబట్టి ఇంటర్న్షిప్స్ అవుతుందేమో. మళ్ళీ కోఆప్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ వుడ్ బి బెటర్. సో కపుల్ ఆఫ్ ఇయర్స్, మరీ ఎక్కువ కాకపోయినా 2-3 years కానీ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే యూ విల్ నో ఓకే వాట్ ఇండస్ట్రీ ఏం వేసుకున్నావు ప్రాజెక్ట్ అని. దట్ వుడ్ హెల్ప్ దెమ్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ నేను కనుక యాడ్ చేయాలి అంటే, డెఫినెట్లీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బయట కన్సల్టెన్సీస్ కానీ దే ఆర్ యాడింగ్ ఎ మోర్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో మేనేజ్ చేయాలన్నా ఒక ఫ్రెషర్ గా మనం మేనేజ్ చేయలేము అసలు, ఈవెన్ దో వీ కాంట్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. వెల్, అదే అంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీ కానీ వాటికి కానీ ఇట్స్ లైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ MNC కంపెనీస్ ఇన్ ది US దే ఆర్ ఇంటెలిజెంట్. ఓకే, లాట్ ఆఫ్ ఇండియన్స్ మేనేజర్స్ కానీ అలా ఉంటున్నారు, దిల్ గెట్ టు నో. అంటే అప్పట్లో నడిచేదేమో కానీ నౌ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్, 10 minutes ఇఫ్ నువ్వు మాట్లాడిన తెలిసిపోతుంది వెదర్ యూ ఆర్ ఫ్రెషర్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ వన్. పీపుల్ కాంట్ యాక్ట్. సో ఏంటి అంటే మెయిన్లీ స్కిల్ నువ్వు నేర్చుకుంటే, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, ద పీపుల్ మైట్ ఐడెంటిఫై యువర్ స్కిల్ అండ్ గివ్ యూ అ ఛాన్స్. బట్ స్కిల్ లేకుండా 15 years 20 years బట్ నువ్వు వన్ డే ఆర్ అదర్ డే తెలిసిపోతుంది స్కిల్ లేదని. సో దట్స్ ద మెయిన్ కీ, స్కిల్ అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ వుడ్ బి వెరీ గుడ్ కాంబినేషన్. అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ యూఎస్లో లేకపోయినా, అంటే దేర్ ఇస్ అ రిసెషన్ గోయింగ్ ఆన్, ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియదు కానీ, బట్ అగైన్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ షాట్. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా రెసిషన్ ఉంది అని, ఇప్పుడైతే రెసిషన్ ఉందని చెప్పేసి అందరు వరి అవుతారు. ఎలా ఉండబోద్ది నెక్స్ట్ 6 months లో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది యుఎస్ఏలో? ఒకవేళ ఉంటే ఈ స్టూడెంట్స్ అనేది ఎలా ట్రైన్ అయితే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సో వెల్, ఆ రిసిషన్ కొత్త గవర్నమెంట్ వస్తుంది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, వి నెవర్ నో ఏ పాలసీస్ తీసుకుంటారో, ఎంత ఇమిగ్రేషన్ ఫేవర్ ఉంటుందో లేదో. అపార్ట్ ఫ్రమ్ దట్ నేనేమంటానంటే ట్రై అప్లయింగ్. అంటే ఇప్పుడు ఎవరిది ఉన్నా కానీ రిసిషన్ అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కానీ యూఎస్లో కానీ జాబ్స్ ఆర్ దేర్. నేనేం చెప్తా అంటే ప్రతి స్టూడెంట్ నేను కలిసినప్పుడు కూడా జస్ట్ ఎంకరేజ్ దెమ్, ట్రై అప్లయింగ్ ఎర్లీ అంటాను, ముందే అప్లై చేయమంటాను. ఎందుకంటే ఎవ్రీ వన్ ఐదర్ యు ఆర్ ఏ సూపర్ స్మార్ట్ కానీ ఇది అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు, బట్ రాదర్ పీపుల్ వుడ్ నాట్ క్రాక్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. సో దానికి టైం పడుతుంది. సో ఫెయిల్యూర్ కి టైం ఇవ్వాలి మనం. ఎవ్రీ వన్ స్టార్టింగ్ ఫెయిల్ అయ్యేది, అంతా సక్సెస్ వస్తుంది. సో అందుకే బిఫోర్ యూ గెట్ ఇన్ టు జాబ్ ఆర్ ఎలిజిబుల్ టు డూ ఏ జాబ్, ముందు నుంచి నువ్వు అప్లై చేస్తుంటే, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్. రెజ్యూమే కానీ అప్డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రొఫైల్స్ కానీ ద వే యూ ఆర్ అప్రోచింగ్ ద కంపెనీస్, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు అప్లై. ప్లాట్ఫామ్స్ లైక్ ఇండీడ్ కానీ, గ్లాస్ డోర్ కానీ, లింక్డ్ఇన్ ఉంటుంది ఫర్ నెట్వర్క్. ఇన్ లింక్డ్ఇన్లో కోల్డ్ మెయిల్స్ పెట్టడం కానీ, ఆర్ ఎల్స్ దెర్ ఆర్ ఈవెంట్స్. చాలా కెరియర్ ఫేర్స్ జరుగుతుంటాయి, మన హ్యూస్టన్లో కూడా కెరియర్ ఫేర్ జరుగుతున్నప్పుడు, లేదా కంపెనీ కనెక్ట్స్ జరుగుతున్నప్పుడు, వేర్ ఇక్కడ నేను ఏం గమనించిన అంటే నెట్వర్కింగ్ ఉంటే దట్ ఈస్ వెరీ ప్లస్ పాయింట్ రాదర్ కంపేరింగ్ టు ఇండియా. ఇక్కడ నెట్వర్కింగ్ ఉన్నా కానీ వెన్ యూ జాయిన్ విత్ ద కమ్యూనిటీ, ఇఫ్ ఎనీవన్ నోస్ అన్ ఆపర్చునిటీ, రైట్, టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. ఇక్కడ నువ్వు టైం కి నువ్వు పర్టికులర్ పొజిషన్ అప్లై చేస్తే బికాస్ ఐ నో సో మెనీ స్టూడెంట్స్ ఇక్కడ, ఓకే, దే హవ్ కమ్ హియర్ అండ్ ఆర్ఏ జాబ్స్ కానీ లేకపోతే టీఏ జాబ్స్ కానీ, అండ్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా దే హవ్ ఆల్రెడీ గాట్ అన్ ఆఫర్ లెటర్. ఐ నో సమ్ ఆఫ్ ద పీపుల్. ఏంటి అంటే ఎర్లీ ఇస్ ద కీ. ముందు
నువ్వు అప్లై చేసుకుంటే యూ విల్ హ్యావ్ లెస్ కాంపిటీషన్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. అండ్ వన్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ వచ్చేటప్పుడు ఎవ్రీ వన్ విల్ ప్రిపేర్డ్ ఇన్ January February. అప్పుడు కాంపిటీషన్ పెరిగి దేర్ ఛాన్సెస్ ఆర్ లెస్. సో రాదర్ నువ్వు ముందు స్టార్ట్ చేసి ముందే రెజ్యూమే చేసుకుంటే, బికాస్ ఇట్స్ రిగరస్ ప్రాసెస్, నువ్వు వన్ డే జాబ్ కాదు, అందరికీ చెప్తా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ ఇన్ దేర్. నువ్వు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అప్లై చేయడం, ద ఎర్లీ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్స్ అనేది చెప్తాను అందరికి. దట్స్ గుడ్. ఇప్పుడు ఒకవేళ ఒక పాత్వే గురించి ఇప్పుడు జెన్ఏఐలో, సో పీపుల్ లైక్ హ్యావింగ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ జెన్ఏఐలో వర్క్ చేయాలి అంటే, సో నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే లైక్ టూల్స్ కానీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళకి కావాలి? సో వెల్, అంటే నేను జెన్ఏఐ డైరెక్ట్లీ రాను, అంటే యూజువల్లీ డేటా సైన్స్ ఫీల్డ్ అన్నట్టు ఉంటుంది. ఇఫ్ యూ డివైడ్ ది డేటా సైన్స్ ఫీల్డ్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్, స్టార్టింగ్ ఏంటి అంటే అందుకే నువ్వు చూసి డేటా సైన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు రాదర్ దాన్ ఫ్రెషర్స్ కన్నా, బికాస్ దర్ ద ప్రాసెస్. ఫస్ట్ లైఫ్ సైకిల్లో దీంట్లో డేటా ఇంజనీరింగ్ అంటారు. ఓకే, వేర్ యూ వర్క్ విత్ ద డేటా, క్లీనింగ్ కానీ ప్రీ ప్రాసెసింగ్ కానీ అలా డేటా చేసిన తర్వాత దెన్ డేటా సైన్స్ కిందికి వస్తుంది. డేటా సైన్స్ వేర్ యూ బిల్డ్ ద మోడల్స్ కానీ ప్రిడిక్షన్ కానీ ఫోర్కాస్టింగ్. దెన్ దెర్ ఇస్ అన్ అదర్ ఫీల్డ్ కూడా ML ఆప్స్ అంటారు, ML ఇంజనీర్ అంటారు. వాళ్ళు దే ఆర్ మోర్ ఇంటూ వన్స్ ద మోడల్ ఇస్ బిల్డ్ డిప్లాయ్మెంట్ ఎలా కానీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానీ దాంట్లో ఉంటుంది. సో ఇది వన్ వే. సో అగైన్ డేటా సైన్స్ లో మళ్ళీ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, NLP ఉంటుంది, డిఫరెంట్ టైప్స్. సో మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత డీప్ లెర్నింగ్ ఇస్ మోర్ ఆఫ్ ఇమేజ్ క్లాసిఫికేషన్ కానీ. NLP ఇస్ లైక్ టెక్స్ట్, మెయిన్లీ అబౌట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది, టెక్స్ట్ ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అని. సో దాంట్లోనే అడ్వాన్స్ వన్ ఇస్ జెన్ఏఐ. సో నేను ఏమంటే డైరెక్ట్లీ జెన్ఏఐకి మూవ్ కాకుండా ట్రై అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఏంటి, డీప్ లెర్నింగ్ అంత తెలియకపోయినా కానీ సమ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ వాట్ NLP హ్యావ్ కమ్. NLP నుంచి వచ్చి అప్పుడు జెన్ఏఐకి వస్తే దట్ వుడ్ బి కంప్లీట్ పాత్. బికాస్ జెన్ఏఐ బిల్డ్ చేయాలి అంటే యూ నో హ్యావ్ ఎ క్లౌడ్ ఉంది నా దగ్గర, లామా మోడల్స్ ఉంది, హగ్గింగ్ ఫేస్ ఉంది అని ఇలా తీసుకుంటారు. బట్ వెన్ ద కంపెనీస్ ఆస్క్ యూ, దే ఆస్క్ యూ బేసిక్స్. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్స్, నీకు బేసిక్స్ గురించి తెలియకపోతే డైరెక్ట్ జెన్ఐకి వెళ్ళి నేను చాట్ బాట్ బిల్డ్ చేస్తానంటే దట్ వుడ్ నాట్ సస్టైన్. మేబీ ఆ ప్రాజెక్ట్ వస్తుందేమో, బట్ లాంగ్ రన్ ఇలా కాదు. So that's why there should be a structural progression, data engineering, data science, machine learning, దాని తర్వాత జెన్ఐ. Coming to జెన్ఐ tools కానీ, ఇప్పుడు if anyone is already done with machine learning and deep learning, NLP, జెన్ఐ అంటే depends on cloud platforms. Okay, Azure provides you most of the services, AWS ఉంది, GCP ఉంది, Oracle కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దాంట్లో యూ కెన్ హ్యావ్ మోడల్స్, GPT మోడల్స్ కానీ, లామా కానీ, జెమినై కానీ, హగ్గింగ్ ఫేస్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్, ఆర్ పైథాన్, లాంగ్ చైన్, పైచామ్, ఇలాంటి టూల్స్ అన్ని యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ దట్. యూ కెన్ బిల్డ్ అండ్ దర్ మల్టిపుల్ ఆర్టికల్స్ కానీ, ట్యూటోరియల్స్ కానీ ఉన్నాయి జెన్ఐ ఎలా బిల్డ్ చేయాలి ఫ్రమ్ స్క్రాచ్, ఇదంతా ఉంది. దట్ కుడ్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే, సో రీసెంట్ టైమ్స్ లో ఐ హావ్ సీన్ దట్ యూ గైస్ ఆర్ ఆర్గనైజింగ్ 5 days వర్క్షాప్ ఆన్ జెన్ఏఐ అండ్ LLM. సో ఇప్పుడు దాంట్లో అసలు ఏం చెప్పబోతున్నారు? సో అదేంటి? సో వెల్, దాంట్లో జెన్ఏఐ కోరే కాకుండా మెయిన్లీ డేటా సైన్స్ దాని గురించి కొన్ని బేసిక్స్ చెప్పి, మెషిన్ లెర్నింగ్ గురించి చెప్పి, దెన్ హౌ ఇట్ హ్యాస్ ఆల్ ఎవాల్వ్డ్, NLP బేసిక్స్ కానీ NLP నుంచి వచ్చి దాని తర్వాత జెన్ఐకి తీసుకెళ్ళి, దెన్ దట్స్ హౌ ద కంప్లీట్ ప్రోగ్రెషన్ ఇస్ దేర్. 5 days అన్నారు. ఐ డోంట్ థింక్, అంటే బేసిక్సే ఉంటాయి, డీప్ డైవ్ ఉండకపోవచ్చు, బట్ దేర్ షుడ్ బి సమ్ కోర్స్ విచ్ డీప్ డైవ్ వెళ్ళి మోర్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆర్ లైవ్ ప్రాజెక్ట్ చేపించి స్టూడెంట్, ఇట్ కెన్ హెల్ప్ స్టూడెంట్స్ అండ్ దెన్ షోకేస్ దేర్ రెజ్యూమే. ఎస్. సో గైస్, మీరు కనుక ఆ 5 days వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అని అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే, సో దట్ 5 days వర్క్షాప్, సో Day 1 Day 2 స్కెడ్యూల్ అంతా ఉంటుంది. సో దీస్ గైస్ ఆర్ వెరీ effective in teaching also, so definitely these people will help you a lot to change your path from computer science or a data science to GenAI engineer. Okay, my next question ఏంటంటే, ఒకవేళ సో ఒక స్టూడెంట్ కనుక స్టార్ట్ చేసినా లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టార్ట్ చేసినా, సో శాలరీ రేంజ్ అనేది ఎంత ఉండొచ్చు యూఎస్ఏలో? సో ఎవరెవరికి శాలరీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ అసలు ఇండియాలో సాఫ్ట్వేర్ ఏది చేయని, సిఎస్ చేయని, సో దే ఆర్ టర్నింగ్ ఇన్ టు ద డేటా సైన్స్. ఎందుకని అలాగా? డేటా సైన్స్ కి ఎందుకని? సాఫ్ట్వేర్ అక్కడ సాఫ్ట్వేర్ చేసారు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తే బాగుంటుంది కదా. ఏమైనా సాలరీస్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే జస్ట్ ఏమన్నా అందరు గైడ్ చేస్తున్నారు అలాగా? అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ద హాటెస్ట్ జాబ్ ఇన్ ద మార్కెట్ 21st centuryలో ద హైయెస్ట్ సాలరీ అంటే డేటా సైన్స్ కి వస్తుంది. దట్స్ హౌ ద క్రేజ్ ఇస్. అందుకే స్టూడెంట్స్ అందరూ నెట్ లో టైప్ చేసి ఇదే హార్ట్, సాఫ్ట్వేర్ కాదు, ఎలక్ట్రిక్ కాదు, నాకు సాలరీ ఎక్కడ వస్తే చెప్పు, నేను అది చేస్తాను, డేటా సైన్స్ వచ్చేస్తాను. బికాస్ ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ పీపుల్, సివిల్
నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి, మెకానికల్ నుంచి దే ఆర్ కమింగ్ ఇన్ టు డేటా సైన్స్. దట్ ఈస్ బెస్ట్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీస్ రిక్వైర్ డేటా సైన్స్ పర్సన్ బికాస్ వాళ్ళకు కూడా డేటా సైన్స్ యూస్ కేసు ఉంటుంది. ప్రీవియస్లీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళ బట్టే డిపెండ్ అవుతుండే మోస్ట్లీ డేటా సైన్స్ రావడం. బట్ డొమైన్ నాలెడ్జ్ దట్స్ వాట్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది, వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ ఉండదు అండ్ యూ వుడ్ నాట్ లెర్న్. దానికి ఎస్ఎంఈ పెట్టడం బదులు అది కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ అగైన్ ద సాలరీస్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, ఆన్ ద seniority level you have, on the job it is, because data science and there are multiple jobs as well inside the data science family. So around freshers ki around 100k 120k వరకు ఉండొచ్చు, depends on company గాని కంపెనీ గాని అలా గాని. బట్ అగైన్ ఎక్స్పీరియన్స్ వుడ్ గో అరౌండ్ 180 కానీ అలా. ఇట్ డిపెండ్స్ అగైన్ లొకేషన్ కానీ కంపెనీ కానీ. అండ్ యునో ఇన్ ద యుఎస్ సాలరీ స్ట్రక్చర్ యూ హ్యావ్ ఎ బేస్ అండ్ దెన్ స్టాక్ ఆర్ఎస్యూస్ ఉంటాయి అండ్ దెన్ బోనస్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. సో యావరేజ్గా అయితే బెటర్ సాలరీ ఐ థింక్ కంపేర్ టు అదర్ industries. So that's why people are more moving into data science field. But again, the competition is a lot. Chala undi competition. So that's how you should sustain. Yeah, make sure నేర్చుకోవాల్సిన థింగ్స్ కనుక నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు కూడా ఆ రేంజ్ ప్యాకేజెస్ అయితే వస్తాయని చెప్పేసి మేము చెప్తాం. అండ్ సో తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ జెన్ఏఐ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో? ఇప్పుడైతే జెన్ఏఐ బూమింగ్ లో ఉంది బికాస్ ఎవ్రీ ఇండస్ట్రీ రిక్వైర్స్ దిస్ కైండ్ ఆఫ్ యూస్ కేస్. బికాస్ మనం చూస్తుంటే ఐ మీన్ యూట్యూబ్ లో కానీ లేకపోతే అదర్ వేస్ హౌ ఏ యూస్ కేసెస్ ఉన్నాయి జెన్ఏఐ పైన. ఎవ్రీ ఇండస్ట్రీ కానీ ఐదర్ ఇట్స్ చాట్ బాట్ కానీ లేకపోతే వాళ్ళ ఇమేజ్ కన్వర్జన్, ఇమేజ్ రీడింగ్ కానీ, ఇట్స్ లైక్ ఎవ్రీ ఇండస్ట్రీ వాళ్ళ ఒక కస్టమర్స్ని ఎలా ఈజ్ చేస్తుంది, వర్క్ని ఎలా రెడ్యూస్ చేయడం. ఓకే, చాట్ జీపీటీలో ఇంతకుముందు ఏముంటుంటే గూగుల్ సర్చ్లో వీ వుడ్ సర్చ్ ఇట్ అండ్ దెన్ నంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి, దెన్ యూ వుడ్ గో టు దోస్ లింక్స్ అండ్ సీ వెల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. నౌ చాట్ జీపీటీ అయితే ఇట్ విల్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎవ్రీవన్ నీడ్స్ దన్ ఎగ్జాక్ట్ ఆన్సర్. నో హ్యావ్ టైమ్ వెళ్ళి మరి ప్రతి ఒక్క లింక్స్ ఓపెన్ చేసి చూడడం కానీ. దట్స్ సో ఎవ్రీ ఇండస్ట్రీ, టెలికామ్, హెల్త్ కేర్, ఫినాన్స్ కానీ, ప్రైవేట్ డేటా ఉన్నా కానీ దే వాంట్ టు బిల్డ్ ఎ న్యూ ఇన్సైడ్ చాట్ బాట్ లాగా కానీ లేకపోతే విచ్ హెల్ప్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూస్ కేసెస్. సో కరెంట్లీ ఎవ్రీ ఇండస్ట్రీ రిక్వైర్స్ GenAI కైండ్ ఆఫ్ యూస్ కేసెస్. సో ఇప్పుడైతే బూమింగ్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ యూ నో నెవర్ ఎస్టిమేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. కొత్త ట్రెండ్ వచ్చినా, కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ ఇట్ విల్ వ్యానిష్. బట్ కరెంట్లీ GenAIకి అయితే చాలా ట్రెండ్ ఉంది. అండ్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ కానీ ఇంటర్న్షిప్స్ ఐ కుడ్ సీ సమ్ ఆఫ్ ది ఇంటర్న్షిప్స్ తీసుకొని దే ఆర్ ఆస్కింగ్ అస్ టు బిల్డ్ అ GenAI యూస్ కేస్ కానీ అలా బిల్డ్ చేయమంటున్నారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ హార్డ్లీ 2 years 3 years అయింది. సో నో వన్ వుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ GenAI. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంటుందేమో, దానికంటే ఎక్కువ ఉండదు. సో ఎవ్రీ వన్ ఈస్ యాజ్ ఫ్రెషర్స్ కైండ్ ఆఫ్ థింగ్ in GenAI. So this is the right time where you upskill yourself in GenAI and then there are companies to recruit. యా, సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంది? దీస్ పీపుల్ ఆర్ క్యాపబుల్ టు గెట్ ద జాబ్స్ ఆర్ ఎల్స్ ఏమన్నా ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు దెమ్? See, well, students we can't segregate them. Some are talented, some are not. It's like depends on individual. So నేను ఎలా చూస్తానంటే రాదర్ దాన్ ఐదర్ క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళడం కానీ లేదా అదర్ వర్క్స్ కానీ స్కూల్లో పార్ట్ టైం చేయడం తప్పితే మోర్ ఆన్ టు స్కిల్ బిల్డింగ్. ఓకే, గివెన్ అ టైం, ఈ టైం మళ్ళీ మీకు దొరకదు. అంటే ఇఫ్ యూ మూవ్ ఇన్ టు ఇండస్ట్రీ యూ వర్క్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఆర్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. కానీ ఈ నాలెడ్జ్ అనేది కాలేజ్లో వస్తుంది. సమ్ ఆఫ్ ద కాలేజ్ చెప్పకపోవచ్చు. ఇప్పుడు అందరు ప్రొఫెసర్స్ నీకు పర్ఫెక్ట్ గా ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్పకపోవచ్చు. ఇట్ ఈస్ ఆన్ యూ. నువ్వు ఎలా స్కిల్ బిల్డ్ చేసుకుంటున్నావు లేకపోతే ఎలా నిన్ను నువ్వు ఎన్హాన్స్ చేసుకున్నావు. బికాస్ ఎవ్రీ డే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద పబ్లికేషన్స్ పబ్లిక్ పేపర్ కూడా రిలీజ్ కావచ్చు. సో ద GenAI డేటా సైన్స్ లో ఎవ్రీ డే న్యూ ఇన్వెన్షన్ ఇస్ కమింగ్ అప్. ఓకే, సో యూ షుడ్ బి నేను ప్రతి సెకండ్ చూడమన్నాను కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే అప్ టు డేట్ ఉండాలి. టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, ఎలా మూవ్ అవుతున్నారు, దట్స్ వేర్ ఆల్ ఇండస్ట్రీ ఆర్ ఇఫ్ ఎనీ కంపెనీ హ్యాస్ అదే చూస్తారు. నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత కేపబుల్ ఆఫ్ క్విక్ లెర్నింగ్ కానీ అడాప్టివ్ లెర్నింగ్. నాకు కూడా ఏంటంటే యూజువల్లీ అన్ని పేపర్స్ చూడకపోయినా కానీ ఐ అటెండ్ సమ్ కాన్ఫరెన్సెస్ కానీ నెట్వర్కింగ్ కానీ వేర్ రాదర్ దే విల్ టెల్ యూ వాట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ టు. ఇంట్రెస్టింగ్ యూస్ కేసెస్ ఉంటాయి, ఎలా వర్క్ చేస్తున్నారు, స్ట్రగుల్స్ ఏమున్నాయి, ఎలా లేవని. దట్స్ వేర్ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్ యువర్ సెల్ఫ్, బిల్డింగ్ యువర్ స్కిల్ ఇస్ ద కీ టు గెట్ సక్సెస్ఫుల్. అవే, సో ఇదే మేము చూస్తూ ఉంటే సివిల్లో కూడా హౌ దిస్ ఏఐ గోనా రీప్లేస్ అనేది మేము కూడా చూస్తుంటాం. సో దానికి తగ్గట్టు కొన్ని పేపర్స్ చదవడము, అంటే ఇంకా ఏం ట్రెండ్స్ ఉన్నాయి, మనం ఏది నేర్చుకుంటే మనం లైఫ్ లాంగ్ వెళ్ళొచ్చు మనం ఈ ప్యాటర్న్లో అని. సో డెఫినెట్లీ గైస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మీరు కనుక అయితే సైంటిస్టులు కానీ సైన్స్ ఇంజనీర్గా వర్క్ చేయాలి అనుకుంటే మేక్ ష్యూర్ సందీప్ చెప్పినట్టు ఆ సజెషన్స్ ఫాలో అయ్యి మీరు కనుక మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకైతే ఒక మంచి కెరియర్ పాత్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. సందీప్,
ఇదంతా ఓకే, సో బాగానే ఉంది. ఎలా అనిపించింది నీకు లైఫ్ స్టైల్ యూఎస్ఏలో? సో అక్కడ నుండి వచ్చినాక అంతా ఓకేనా? అంటే యు ఆర్ మిస్సింగ్ హోమ్ ఆర్ లేకపోతే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అపార్ట్ ఫ్రమ్ జాబ్ వదిలేయు, శాలరీ వదిలేయు, అన్ని వదిలేయు, రెస్ట్ అంతా ఎలా అనిపించింది? రెస్ట్ అగైన్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ పర్సన్, లైక్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కానీ అన్ని ప్లేసెస్ తిరిగాను. సో ఇక్కడ కూడా మెయిన్లీ మోర్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఫేజ్, అదే చెప్పాను కదా, అందుకే నేను జాబ్ వైలో రాలేదు, రాదర్ దాన్ స్టూడెంట్ లైఫ్ వేర్ యాజ్ 1 year ఉండి ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్ కానీ అది కానీ. సో కరెంట్లీ యూఎస్ ఇస్ గుడ్. తిరిగాను మల్టిపుల్ స్టేట్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా వెళ్ళాను. బట్ దెర్ ఆర్ లాట్ టు గో. యూనో వరల్డ్ టూర్ చేయాలనేది కూడా ఉంది యూనో మైండ్లో. మేబీ సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ లైఫ్ అయితే కంప్లీట్లీ, ఐ మీన్ ఇంతకుముందు ఇండియన్స్ అంటే రేర్లీ ఎక్కడ ఉంటుండే, బట్ నౌ ఐ కుడ్ సీ హ్యూస్టన్లో కానీ లార్జ్ తెలుగు కమ్యూనిటీ ఇక్కడ. ఎవ్రీ ఈవెంట్స్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క ఈవెంట్స్ ఇక్కడ సేమ్ ఇండియాలో కొన్ని ఇండియాలో కూడా అంత గ్రాండ్ చేయరేమో, కానీ రాదర్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కానీ ద డాలస్ కానీ కొన్ని తెలుగు ప్లేసెస్లో ఆల్ ద ఈవెంట్స్, అది దట్స్ వాట్ యూ ఫీల్ లైక్ హోమ్. ఒక ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీ వుడ్ హ్యావ్ సెలబ్రేట్ బిలవ్డ్ వన్స్ ఆర్ ద పేరెంట్స్ కానీ వాళ్ళతోటి ఎలా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇక్కడ ఆల్సో మనం సమ్ ఆర్ అదర్ డే. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి సెలబ్రేట్ విత్ దెమ్. ఇంతకుముందు కాకుండా కానీ ఇప్పుడైతే యూఎస్ ద స్ట్రాంగ్ కమ్యూనిటీ, వెదర్ ఇర్రెస్పెక్టివ్ తెలుగే కాకుండా నార్త్ ఇండియన్ కమ్యూనిటీ కానీ వాళ్ళు కానీ, యూ డోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ అవే ఫ్రమ్ హోమ్. ఎస్, అది అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీని మిస్ అవుతాం కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ద కల్చర్ని మాత్రం ఇక్కడ ఉన్న డిఫరెంట్ పీపుల్ మన ముందు అయితే పెడుతున్నారు. అండ్ వీ రియల్లీ ఎంజాయింగ్, బట్ ఆల్మోస్ట్ వీఆర్ లైక్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీస్. సో గైస్ చూసారు కదా, ఈ టాక్ తర్వాత మీకు అర్థమై ఉంటుంది సందీప్ ఈస్ ద బెస్ట్ గై ఫర్ యూ టు ఆస్క్ రిగార్డింగ్ ద జెన్ఏఐ ఆర్ ఎల్స్. నువ్వు కనుక ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే సందీప్ రైట్ పర్సన్ అని చెప్పేసి మీకు అర్థమైంది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక సందీప్తో 1-to-1 మీటింగ్ మాట్లాడాలి, లేకపోతే అతనితో పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అని అంటే www.VConnectGlobe.com. అక్కడ మీరు కనుక కిందకి వెళ్ళినట్లయితే అక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ యూఎస్ఏ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి సందీప్ ప్రొఫైల్ క్లిక్ చేసి అతని టైమింగ్స్ ఉంటాయి, మేబీ ఈ వీకెండ్స్ టైమింగ్స్లోనే ఫ్రీగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి మీరు కనుక మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నట్లయితే మీకు సందీప్ రిమైనింగ్ థింగ్స్ మీరు ఏమి ప్లాన్ చేసుకోవాలి, మీ కెరియర్ పాత్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో మీకు గనక ఇంకా ఏమన్నా సమ్ క్వశ్చన్స్ కనుక ఉంటే రిలేటెడ్ టు జెన్ఏఐ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇండియా నుండి ఇక్కడికి వచ్చి ఎలా చేయాలి అని చెప్పేసి జస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఉంటే మళ్ళీ మీ కమెంట్స్ అన్నీ మేము కన్సిడర్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇట్స్ అ బూమింగ్ టెక్నాలజీ. మనం ఇంకెంత మాట్లాడుకున్నా ఇంకా ఎంతో కొంత ఉంటుంది దీంట్లో మాట్లాడుకోవాల్సింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్, ఎంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు, నేను అడిగినమ్మటే ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ శ్రీనివాస్. అదే అంటున్నాను, వీకనెక్ట్లో కానీ లేదా అదర్ స్టూడెంట్స్ కానీ హూఆర్ నీడ్స్ మెంటర్షిప్, రెజ్యూమే రివ్యూస్ కానీ ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది అని చెప్పడం కానీ, యూ కెన్ కనెక్ట్ విత్ మీ అండ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ అమేజింగ్. సో గైస్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు కనుక కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వండి. మేక్ ష్యూర్ మీరు కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీ సబ్స్క్రైబ్స్ని బట్టే మన ఛానల్లో కూడా ఇంకా ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొచ్చి నేను ఇంకా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.